మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. బెల్లంపల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షునికి, పట్టణ మైనార్టీ అధ్యక్షునికి మధ్య ఫ్లెక్సీల గొడవ కేసుల వరకు వెళ్ళింది. పట్టణంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. పట్టణ అధ్యక్షుడు, మైనార్టీ అధ్యక్షునికి మధ్య మాటల యుద్ధం చివరికి పోలీస్ కేసు వరకు వెళ్ళింది. రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మైనార్టీ అధ్యక్షుడు గౌస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పార్టీ పట్టణ అధ్యక్షుడు ముచ్చెర్ల మల్లయ్య తొలగించడంతో పార్టీలో గ్రూపు విభేదాలు భగ్గుమన్నాయి. ఇఫ్తార్ విందుకు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ మైనార్టీ నాయకులతో కార్యక్రమాన్ని నిర్వహించడంపై మైనార్టీ నేత గౌస్ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన కూడా చేశారు. ఈ వివాదమే చిలికి గాలివానగా మారింది. నేడు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ జోక్యం చేసుకోవాలని గౌస్ కోరారు. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నేను కూర్చున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ మరియు వినోద్ సార్ది, రాజశేఖర్ సార్ ఫ్లెక్సీ ఇందులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కానీ ఒకరోజు వచ్చేవారికి ఏమున్నది, ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ లేదు అన్నది. అయితే నేను పట్టణ అధ్యక్షుడు ముచ్చెర్ల మల్లయ్య గారు పట్టణ అధ్యక్షుడు కాబట్టి అతన్ని అడగడం జరిగింది. మళ్ళా మన ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ ఎవరు తీసుకెళ్ళిందని అడిగితే అతను ఏమన్నాడు, నేనే తీసిన అని. అరే ఆయన మనసారు కదా, మన ప్రేమ్ సాగర్ రావు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మన నాయకుడు, మరి ప్రేమ్ సాగర్ రావు ఫ్లెక్సీ ఎందుకు తీసినామన్నా అంటే మనసారు కదా అంటే, మన సార్ కాదు మా సార్ వినోద్ సార్ అని చెప్పేసి దీక్ష సమాధానం చెప్పాను. దసరా మన ఇది ఉగాదిను రంజాన్ మాసంకు అందరికీ శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి నేను ఫ్లెక్సీలు పెట్టుకున్నాను. ఫ్లెక్సీలు పెట్టుకుంటే దాన్ని మున్సిపాలిటీ కమిషనర్ గారికి అధికారులకు చెప్పేసి ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది. నేను దాని మీద కూడా గొడవ చేయడం జరిగింది. ఎందుకు తీస్తారు, తీస్తే అన్నీ తీయండి, లేకపోతే మాది కూడా ఉంచండి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏదో ఆఫీసులో ఆయనను పట్టుకొని తిట్టినా అని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి అధికారం ఉన్నది ఆయన సైడ్ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి అన్ని ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చేస్తానని చెప్పి గ్రూప్లలో పెట్టాను. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నేను కూర్చున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ మరియు వినోద్ సార్ది, రాజశేఖర్ సార్ ఫ్లెక్సీ ఇందులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కానీ ఒకరోజు వచ్చేవారికి ఏమున్నది, ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ లేదు అన్నది. అయితే నేను పట్టణ అధ్యక్షుడు ముచ్చెర్ల మల్లయ్య గారు పట్టణ అధ్యక్షుడు కాబట్టి అతన్ని అడగడం జరిగింది. మళ్ళా మన ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ ఎవరు తీసిన